సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మదిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు 6వ భాగం, 2వ మజిలీ. మనము 2వ మజిలీకి చేరుకున్నామండి. అంటే మణిసిద్ధుడు 1వ మజిలీలో అన్ని కథలు చెప్పిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ మరుసటి రోజు రాత్రికి 2వ మజిలీ చేరుకున్నారు. 1వ మజిలీలో ఏం జరిగిందో తెలుసు కదా. వరప్రసాదులు కానీనుడు పాలించేటువంటి లలాట దేశానికి వెళ్ళి అక్కడ ప్రజలు పడుతున్న బాధలను చూసి చెలించి ఆ కానీన మహారాజుకు దేవతా వస్త్రములతో బాగా బుద్ధి చెప్పారు కదా. ఆ కానీనుడు ఆ వరప్రసాదుల్ని వెతుక్కుంటూ భటులను పంపించగానే ఆ లోపలే వాళ్ళు చాకచక్యంగా ఎవ్వరికీ కనిపించకుండా గుర్రాల మీద బయలుదేరి ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ నగరానికి ఉత్తర దిశగా దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తున్నారు. అలా వాళ్ళు 3 దినాలు ప్రయాణం చేశారు. అయినా ఆ అడవికి ఆది అంతం కనిపించలేదు. చాలా దట్టంగా ఉంది ఆ అడవి. దారిలో ఎదురయ్యే క్రూర మృగాలను సంహరించుకుంటూ ఎంతో జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. 3వ రోజు మధ్యాహ్నం సమయానికి అందరికీ దప్పికేసిందన్నమాట. ఎక్కడా నీళ్లు కనిపించలేదు. అలా వెళ్తూ వెళ్తూ ఒకచోట ఒక మంచినీటి సరస్సు కనిపించింది. సంతోషంతో ఆ సరస్సు దగ్గర ఆగి అక్కడ నీళ్లు తాగి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు నీడలో కాసేపు పడుకున్నారు. కాసేపు అయిన తర్వాత అక్కడే వంట చేసుకొని భోజనాలు కానిచ్చారు. తర్వాత కాసేపు నిద్రించి లేచి ఆ చెట్టును చూస్తూ ఉన్నారు. ఆ చెట్టు ఎంతో పెద్దగా ఉంది. దానికి ఆది అంతం లేనట్టు ఎంతో విశాలంగా బలమైన ఊడలు దిగి పెద్ద పెద్ద కొమ్మలు శాఖలతో ఎంతో విస్తరించి ఉంది ఆ చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో వింత వింత పక్షులు కూడా ఉన్నాయి. ఆ కొమ్మల మీద నుంచి బళ్ళు కూడా వెళ్ళిపోయేంత పెద్దవిగాను దృఢంగాను ఉన్నాయి. అప్పుడు రాముడు ఆ కొమ్మల్ని చూస్తూ, మిత్రమా, ఈ కొమ్మల పొడవెంతో చూద్దామా సరదాగా అని అన్నాడు. అందుకు అందరూ సంతోషించి, అయితే ఒక పని చేద్దాము, సాంబుడు తప్ప మిగిలిన నలుగురము 4 దిక్కులుగా 4 కొమ్మలు పట్టుకుని వెళ్దాం. 6 మాసాలు గడువు పెట్టుకుందాం. ఈ 6 నెలల్లో అక్కడ ఏం వింతలున్నాయో చూసి మళ్ళీ ఇక్కడికే తిరిగి రావాలి. ఎవరైనా ముందుగా వచ్చినా మిగిలిన అందరూ వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. మనం వచ్చే వరకు గుర్రాలని సామాగ్రిని కాపలా కాస్తూ సాంబుడు ఇక్కడే ఉంటాడు అని అందరు మిత్రులు అనుకున్నారు. వెంటనే వసంతుడు తూర్పు వైపు, ప్రవరుడు పడమటి వైపు, దండుడు ఉత్తర దిశ వైపు, రాముడు దక్షిణం వైపు ఉన్న కొమ్మలన్నీ వెక్కి వెళ్ళారు. అలా వసంతుడు తూర్పు వైపుకు వెళ్తూ ఉన్నాడు. భూమి మీద లాగే 2 దినాలు నడిచాడు. 2 రోజులు నడిచిన ఆ కొమ్మకు అంతమేదో కనిపించలేదు. ఆ తర్వాత నిలబడే ఓపిక లేక చేతులు మోపుతూ 4 రోజులు నడిచాడు. తోవ మరీ చిన్నగా ఉండటం వల్ల చివరికి పాకవలసి వచ్చింది. అలా 8 రోజులు అయ్యాక ఆ మర్రి కొమ్మకి అంతు కనిపించింది. అక్కడి నుంచి చూసేసరికి ఒక వింత కనిపించింది. మొట్టమొదట చాలా దట్టమైన పొగ, భూమి ఆకాశాన్ని ఏకం చేస్తూ ఉన్నటువంటి దట్టమైన పొగ కనిపించింది. ఆ దుమారం అంతా కాస్త సద్దుమణిగాక చూస్తే ఒక పెద్ద కాంతి కనిపించింది. ఆ కాంతిలో ఎంతో ఎత్తైన మెరిసిపోతున్న భవనాలు కనిపించాయి. వసంతుడు వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేదో పట్టణంలాగుందే. చెట్టు మొదలుకి చేరుకునేందుకు నాకు ఇంకా 6 నెలల గడువు ఉంది కాబట్టి ఈలోగా ఈ పట్నం విశేషాలు చూసొస్తాను అనుకుంటూ ఆ పట్నానికి వెళ్ళాడు. అక్కడ ఒక్క మనిషి కానీ పక్షి కానీ లేదు. భవనాల తలుపులన్నీ మూసివేసి పెద్ద పెద్ద తాళాలు వేసి ఉన్నాయి.
ఆ తలుపుల మీద ఏదో ముద్రలు కూడా ముద్రించబడి ఉన్నాయి. జనసంచారమే లేనట్టుగా ఉంది. కానీనుని నగరం కంటే చాలా వింతగా ఉందే అనుకుంటూ ఆ వీధుల్లోకి నడిచాడు వసంతుడు. అక్కడి ఇళ్ళన్నీ ఒకేలా ఉండటం వల్ల అతను తిరిగిన వీధుల్లోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ చివరికి ఒక కొత్త వీధిలోకొచ్చాడు. ఇక్కడ కూడా మనుషులు కనబడకపోతే మరలి వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటూ చూస్తూ ఉంటే ఒక పెద్ద కోట కనిపించింది. అందులో మనుషులుంటారని తలచి దాని చుట్టూ ఎంత తిరిగినా ఎక్కడా దానికి ద్వారం కనిపించలేదు. అటువంటి భవనానికి ఖచ్చితంగా ద్వారం ఉండి తీరుతుందని నేలను కూడా చూస్తూ తిరుగుతుంటే భవనానికి ఒక గొల్లెం కనిపించింది. ఆ గొల్లాన్ని పైకి లాగేసరికి ఒక గుహ లాంటి ప్రదేశం కనిపించింది. చీకటిగా ఉన్నా సరే వసంతుడు ముందుకు నడిచాడు. అతను లోపలికి ప్రవేశించడంతోనే ఆ ద్వారం మూసుకుపోయింది. అలా నడుస్తూ ఉంటే కాసేపు చీకటి, కాసేపు అక్కడక్కడ వెలుతురు ప్రసరించసాగింది. వసంతుడు అలాగే ముందుకు నడుస్తూ వెళ్ళాడు. కాసేపటికి ఒక ఉద్యానవనం కనిపించింది. అంత చక్కని ఉద్యానవనం వసంతుడు ఎప్పుడూ చూడలేదు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండలేదు. అలా ఆ ఉద్యానవనాన్ని చూస్తూ వెళ్తూ ఉంటే మధ్యలో ఎన్నో భవనాలు కనిపించాయి. అలాగే ముందుకు నడిచేసరికి ఒక అద్భుతమైన మేడ లాంటిది కనిపించింది. మెట్లెక్కి దాని అందం చూస్తూ ఉంటే అతనికి మతిపోతోంది. అలాగే లోపలికి వెళ్ళేసరికి ఇంకో అంతస్తు కనిపించింది. ఆ అంతస్తులోకి వెళ్ళేసరికి అక్కడ ఒక చక్కని అంతఃపురం కనిపించింది. ఆ అంతఃపురం అంతా రత్నాలతోనూ మణిమణులతోనూ ఎంతో వెలుగుతోంది. ఆ అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడ రత్నాలు పొదిగినటువంటి ఒక హంసతూలికా తల్పం మీద అనన్య సామాన్యమైన లావణ్యంతో మెరిసిపోతున్నటువంటి ఒక అద్భుత సౌందర్య రాశి అయిన ఒక అమ్మాయి నిద్రిస్తూ కనిపించింది. ఆమెను చూసి ఆశ్చర్యంతో కనురెప్పలు వేయడం కూడా మరిచిపోయి ఆదమరిచి చూస్తూ ఉన్నాడు వసంతుడు. అంతటి అద్భుత సౌందర్య రాశి ఈ భూమి మీద ఎక్కడా లేదని తలచాడు వసంతుడు. ఆమె ఏ అప్సరసయో, ఏ గంధర్వ కన్యయో లేదా ఏ దేవతా కన్యయో అయ్యుంటుందని అనుకున్నాడు. అసలు ఆమె మనిషో లేదంటే బొమ్మో అర్థం కాలేదు వసంతుడికి. ఆమెకు తెలియకుండా నిద్రాభంగం కాకుండా మెత్తగా మృదువుగా ఆమెని స్పృశించి చూశాడు. ముట్టుకోగానే ఆమె మనిషి అని అర్థమైంది వసంతుడికి. ఆమె నిద్రను భంగం చేయడం ఇష్టం లేక అలాగే చూస్తూ ఉండిపోయాడు గంటలు గంటలు. కాసేపటికి ఆమెకు మెలకువ వచ్చి ఎదురుగా ఉన్న మనిషిని చూసి తత్తరపడి లేచింది. ఆమెకు నిజంగా తను చూస్తున్నది నిజమో కలో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని అతన్ని చూస్తూ, ఎవరు నువ్వు? అసలు ఇలాంటి రాక్షస భవనానికి ఎలా వచ్చావు? ఇంతటి దట్టమైన అడవిలో ఎలా రాగలిగావు? నువ్వెవరు? నీ దేశం ఏమిటి? నీ వివరాలు చెప్పి నా ఆతిథ్యం స్వీకరించు అంది. వసంతుడు తేరుకుని ఆమెను అలాగే చూస్తూ తన వృత్తాంతమంతా చెప్పాడు. ఆ తర్వాత, అసలు ఇది రాక్షస భవనం అంటున్నావు కదా, ఇలాంటి రాక్షస భవనంలో నువ్వెలా ఉంటున్నావు? ఇక్కడ మనుషులు ఎవరు కనిపించటం లేదు, ఎవరు సంచారం ఉన్నట్టు తెలియడం లేదు, నీ వృత్తాంతం ఏంటో చెప్పమని అడిగాడు. ఆమె ఇలా చెప్పసాగింది. నా పేరు కళావతి. ఈ నగరాన్ని ఒక బ్రహ్మరాక్షసి పాలిస్తూ ఉంది. అది అనేక దేశాల నుండి దోచుకొని వచ్చిన ధనాన్నంతా ఇలాంటి భవనాల్లో పెట్టి తాళం వేస్తుంది. వారమంతా 6 రోజులు అది దేశాల మీద పడి దోచుకుని అక్కడ వాళ్ళని చంపి డబ్బును తీసుకొచ్చి ప్రతిసారి ఒక మేడ కట్టి ఆ మేడలో అంతా ఈ డబ్బుని భద్రపరిచి తాళం వేసి వెళ్తుంది. వారానికి ఒక్కసారి వస్తుంది. ఈ భవనాలన్నీ అలా కట్టినవే, అందుకే ఈ భవనాలన్నీ ఒకేలా ఉంటాయి అని చెప్పింది. ఒకసారి మా దేశమైన అవంతి రాజ్యంపై పడి అక్కడున్నటువంటి మనుషుల్ని అక్కడ పరిపాలన చేస్తున్న మా తల్లిదండ్రులను అందరినీ చంపేసింది. బంగారు తొట్టెలో పడుకున్న నేను అప్పటికి నా వయసు 2 ఏళ్లే కావడంతో
నన్ను చంపడం ఇష్టం లేక నన్ను తనతో పాటు తీసుకొచ్చి ఈ భవనంలో పెట్టి తన కన్న కూతుర్లా పెంచుతుంది. నేను దాన్నే తల్లిగా భావించాను. వారానికోసారి వచ్చి అప్పటి వరకు తను చూసిన విద్యలు, వింతలు, విశేషాలన్నీ నాకు చెప్తుంది. నాకెన్నో విద్యలు నేర్పింది. అందువల్లే నేను ఇంతవరకు మగవాడినెప్పుడూ చూడలేదు. కానీ ఆ రాక్షసి చెప్పే విశేషాల వల్ల మగవాడు ఎలా ఉంటాడో నేను తెలుసుకోగలిగాను. మిమ్మల్ని చూడటంతోనే మీరు ఒక మర్యాద కల పురుషుడని ఊహించగలిగాను. మా కోటలో ఉన్న వింత వస్తువులు ఎక్కడా ఉండవు. మా అమ్మ నిన్ననే వచ్చి వెళ్ళింది, మరి వారం దాకా రాదు అంది. అంతవరకు ఆమెను కన్నార్పకుండా చూస్తున్న వసంతుడు ఇక ఆగలేక ఆమెను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కూడా అతనికి తన మనసు అర్పించుకుంది. ఆమెకు ఎన్నో విద్యలు తెలుసుండటం వలన ఆమె రకరకాల విందు భోజనాలను చేసింది. ఇద్దరూ చక్కగా తృప్తిగా భోజనం చేశారు. ఆ తర్వాత ఉద్యానవనంలో విహరిస్తూ సరస సల్లాపాల్లో మునిగి తేరారు. ఆ విధంగా 5 రోజులు వాళ్ళు ఈ ప్రపంచాన్నే మర్చిపోయి దాంపత్య సుఖాలని అనుభవించారు. ఆ మరుసటి రోజు కళావతి వసంతుడి చేయి పట్టుకుని ఎంతో ఆందోళనగా, నాథ, ఈరోజు ఆ రాక్షసి వస్తుంది. అది వచ్చిందంటే నిన్ను బతకనివ్వదు. అంచేత నిన్ను ఒక ఉడుముగా మార్చి గోడ కంటిస్తాను. ఆ రాక్షసి వెళ్లే వరకు అలాగే ఉండు. నాకు ఆ విద్య నేర్పింది. మనిషిని ఎలా జంతువులుగా అయినా మార్చచ్చు, మళ్ళీ మనుషులుగా మార్చచ్చు. నాకు ఆ విద్య నేర్పింది కాబట్టి భయం లేదు. అందుకని నిన్ను ఉడుముగా మార్చి గోడ కంటిస్తాను. మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను మనిషిగా చేస్తాను అంది. దానికి వసంతుడు సరేనన్నాడు. వెంటనే అతన్ని ఉడుముగా మార్చి గోడ కంటించింది. అంతలోనే బ్రహ్మరాక్షసి వచ్చింది. కళావతి ఆనందంగా రాక్షసికి ఎదురెళ్ళింది. భోజనమయ్యాక ఆ రాక్షసి కళావతితో, అమ్మాయి, ఈరోజు మన ఇంట్లో నరవాసన వస్తుందేంటి అని అడిగింది సందేహంగా. కళావతి ఉలిక్కి పడుతూ, ఈ అడవిలోకి మనుషులు రాగలరా? వచ్చిన ఈ కోటలోకి రాగలరా? నేను మనిషినే కదా, బహుశా నా కంపు నీకు పడదు కావచ్చు. నన్ను చంపే, నరవాసన రాకుండా అంది ఏడుస్తూ. రాక్షసి తన మాటలకు పశ్చాత్తాపడి కూతుర్ని ఓదార్చింది. ఎన్నో వింతలు చెప్పి నిద్రపుచ్చింది. ఉదయం కావడంతోనే ఆ రాక్షసి వెళ్ళిపోయింది. వెంటనే కళావతి స్నానం చేసి అందంగా అలంకరించుకొని ఉడుముని వసంతునిగా మార్చింది. మళ్ళీ విందు భోజనాలు సిద్ధం చేసి ఇద్దరు భోంచేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ శృంగారకేరిలో మునిగిపోయారు. 5 రోజులు గడిచిపోయాయి. తర్వాతి రోజు వసంతుడు కళావతిని పిలిచి, ప్రియా, ఈ పాము పడగ కింద కప్పలా ఎన్నాలని బ్రతికేది? ఆకలిగా ఉన్నప్పుడు మీ అమ్మ రాక్షసి నిన్ను కూడా ఖచ్చితంగా తినేస్తుంది. ఇలాంటి క్రూరబుద్ధి కలిగిన వాళ్ళని మనం నమ్మలేము. ఇక్కడి నుంచి బయటికి పోయి సుఖంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ బందికానాలో ఉండటం అన్నాడు. కళావతి ఆందోళన పడుతూ, అయ్యో, మీకు ఆ రాక్షసి శక్తి సామర్థ్యాలు తెలియక ఇలా అంటున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా క్షణంలో వచ్చి మనిద్దరిని తినేయగలదు అందామె భయంగా. మళ్ళీ కొన్నాళ్ళు గడిచాక వసంతుడు ఆమెకు ఒక పథకం చెప్పి తను చెప్పినట్టుగా చేయమన్నాడు. దానికి కళావతి అంగీకరించింది. ఆ రాత్రి రాక్షసి వచ్చే ముందే అతన్ని ఉడుముగా చేసి గోడకు అతికించేసి ఆ తర్వాత రాక్షసి చూస్తుండగా కన్నీరు పెట్టుకోసాగింది. రాక్షసి ఆమెను చూసి ఎంతో బాధపడుతూ, ఏమైందమ్మా? నేను లేనప్పుడు నిన్నెవరైనా అవమానించారా? చెప్పు, వాళ్ళని చంపేస్తాను. నువ్వు బాధపడితే నేను చూడలేను. ఏం జరిగిందో చెప్పు అంటూ ఒత్తిడి చేసింది. చాలా బతిమాలించుకున్నాక అప్పుడు కళావతి, నా విచారానికి కారణం అవేమీ కాదు. నువ్వేమో దేశాలు పట్టుకుని తిరుగుతుంటావు, ఎన్నో ఘోరాలు చేస్తుంటావు.
ఏ మాంత్రికులో తాంత్రికులో నీకు హాని చేస్తే నేను ఈ అడవిలో ఒంటరిగా ఎలా బ్రతికేది? నువ్వు రాకుండా నేను ఎలా ఉండాలి? అయినా ఇంత సంపాదించావు, ఇంకా ఏం చేస్తావమ్మా? సంపాదించింది చాలదా? ఈసారి మాత్రం నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళాలంటే నన్ను కూడా తినేసి వెళ్ళు అంది దుఃఖాన్ని నటిస్తూ. ఆ బ్రహ్మరాక్షసి పగలబడి నవ్వుతూ, పిచ్చిదానా, ఇదా నీ చింత? నన్నెవ్వరూ చంపలేరు. నేనెక్కడికి వెళ్ళినా నా ఆయువుకి నా ప్రాణానికి ఏం భయం లేదు. నా ప్రాణరహస్యం తెలిసినవాడు తప్ప నన్ను చంపలేరు. నా ప్రాణరహస్యం తెలుసుకోవడం బ్రహ్మతరం కాదు. అయినా రాక్షసులు ఒకే చోట ఉండటం కుదరదు కదా. అలా బయటికి వెళ్ళి వస్తేనే నాకు బాగుంటుంది. ఇప్పుడైనా నీ సందేహం తీరిందా అని అడిగింది. కళావతి అలాగే నటిస్తూ, నీ ఆయువు గోప్యంగా ఉందని తెలిస్తే సరిపోతుందా? ఆ రహస్యం ఏంటో నేను తెలుసుకోవాలి. అప్పుడే నాకు నిశ్చింత అనంది. ఆ బ్రహ్మరాక్షసి తన కూతురికి తన మీద ఎంత ప్రేమో అని పొంగిపోతూ తన ప్రాణరహస్యాన్ని ఇలా చెప్పింది. పిచ్చిదానా, నా ప్రాణరహస్యం తెలుసుకోవడం అంత సులభం కాదు. తెలుసుకున్నా అది దొరకదు. నిజానికి ఈ రహస్యాన్ని ఎవ్వరితో చెప్పకూడదు. కానీ నువ్వు నా కూతురు కాబట్టి చెప్తున్నాను. ఈ నగరానికి ఉత్తరంగా నవరత్నం అనేటువంటి పేరు గల నవరత్నాలు అద్దబడినటువంటి ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో ఎర్ర కలువలు తెల్ల కలువలు ఉంటాయి. ఆ సరోవరంలో స్నానం చేసి 3 సార్లు ఆ సరోవరం చుట్టూ ప్రదక్షిణం చేసి పడమర వైపు చూస్తే ఒక అరటి తోట కనిపిస్తుంది. ఒక్కో అరటి చెట్టుకి 100 పళ్ళుంటాయి. అవి రకరకాలుగా కనిపిస్తాయి. ఆ చెట్ల మధ్య వింతైన ఆకులతో పళ్ళు కిక్కిరిసిన గెలలతో ఒక చెట్టు ఉంటుంది. ఆ పళ్ళన్నీ నరికేస్తే తాళం వేయబడినటువంటి ఒక ఇనుప పెట్టె కనిపిస్తుంది. ఆ తాళం చెవి నువ్వు పడుకునే మంచం కింద ఉన్న పెట్టెలో ఉంది. ఆ తాళంతో తప్ప దాన్ని తెరవలేరు. ఆ ఇనుప పెట్టె తెరిస్తే రత్నాల గోడలతో ఒక పాతాళ గుహ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే మనులు స్తంభాల మండపం ఉండి అక్కడ వేలాడగట్టినటువంటి ఒక బంగారు పంజరం కనిపిస్తుంది. ఆ పంజరంలో పంచవర్ణల రామచిలుక ఉంది. ఆ రామచిలుకలో ఉంది నా ప్రాణం. ఆ చిలుకకేమైనా జరిగితే తప్ప నా ప్రాణం పోదు. ఇంకా వేరేలా నా చావు నా సమీపానికి కూడా రాలేదు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. ఇప్పుడైనా నీకు నమ్మకం కలిగిందా అని అంది. కళావతి ఎంతో సంబరపడుతూ, ఇంకేం భయం లేదమ్మా, నేను నిశ్చింతగా ఉంటాను అని నమ్మకంగా పలికింది. తెల్లవారుగానే ఆ బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయింది. రాక్షసి వెళ్ళిపోగానే కళావతి ఉడుముని వసంతుడిగా మార్చేసి ఆ వసంతునికి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. వసంతుడు కళావతికి చెప్పకుండా ఏదో మిష చూపి కోటలోంచి బయటపడి ఉత్తరంగా వెళ్ళేసరికి ఎర్ర కలువలు తెల్ల కలువలతో ఉన్నటువంటి సరస్సు కనిపించింది. వెంటనే దానిలో మునిగి 3 సార్లు ప్రదక్షిణం చేసి మొక్కి రాక్షసి చెప్పినట్టు పడమటి వైపు చూశాడు. అరటి తోట కనిపించింది. అరటి బోదెను నరకగానే ఇనుప ద్వారం కనిపించింది. అప్పుడు తను ద్వారం తాళం తీసుకురావడం మర్చిపోయాడనే విషయం గుర్తుకొచ్చి ఎంతో బాధపడ్డాడు. పొరపాటున తాళం చెవి తీసుకురావడం మర్చిపోయొచ్చానే, ఇప్పుడేం జరుగుతుంది? ప్రాణం మీదకొచ్చినట్టుంది. ఈపాటికే ఆ బ్రహ్మరాక్షసికి నేను వెతుకుతున్న సంగతి అర్థమైపోయి ఉండొచ్చు. అది వెతుకుతూ వస్తూ ఉండొచ్చు. ఏం చేయాలి అని అనుకుంటూ అలవాటు ప్రకారం జేబు తడుముకున్నాడు. ఎంతో కాకతాళీయంగా జేబులోంచి ఒక తాళం బయటపడింది. ఆ తాళం చెవితో ప్రయత్నించగా తాళము తెరుచుకుంది. వెంటనే దేవుడికి 1000 నమస్కారాలు పెట్టి ఆ పాతాళ గృహంలోకి ప్రవేశించాడు. కోటప్ప మణిసిద్ధుణ్ణి ఆపుతూ, గురువుగారు, ఆ తాళం చెవి వసంతుడి జోబులకు ఎలా వచ్చింది అని సందేహిస్తూ అడిగాడు. మణిసిద్ధుడు నవ్వుతూ, రాక్షసి తన వృత్తాంతం చెప్పి వెళ్ళాక కళావతి చూద్దామని
తన మంచం కింద ఉన్నటువంటి పెట్టెను వెతికి అతి ప్రయాసపడి ఆ తాళాన్ని తీసింది బయటకి. మళ్ళీ అంత ప్రయాసపడి ఆ తాళాన్ని అక్కడ ఉంచలేక అశ్రద్ధ చేసి మంచం మీద ఉన్నటువంటి మగడు వేసుకున్నటువంటి చొక్కా జోబులో పెట్టేసింది. అతను ఉదయాన్నే లేచి ఆ చొక్కానే వేసుకున్నాడు. అలా దైవానుగ్రహం వల్ల వసంతుడికి ఆ తాళం చెవి దొరికింది. కోటప్ప సంతోషిస్తూ, ఓహో అలాగా, అయితే తర్వాత ఏమైంది గురువుగారు అని అడిగాడు ఆసక్తిగా. ఆ వెంటనే వసంతుడు పాతాళ గృహంలోకి వెళ్ళి మణికాంతులతో పట్టపగల్లా వెలిగిపోతున్నటువంటి మండపంలో వేలాడుతున్న బంగారు పంజరంలోని చిలుకను పట్టుకున్నాడు. ఆ చిలుకను పట్టుకునేంతలో బ్రహ్మరాక్షసికి అర్థమైపోయింది. వెంటనే దిక్కులు పిక్కటెల్లేలా అరుస్తూ సరోవరం దగ్గరికి వచ్చేసింది. కానీ వసంతుడు జాగ్రత్తగా అది అతన్ని చేరుకునే లోగానే చిలుక కాళ్ళు విరిచేశాడు. వెంటనే బ్రహ్మరాక్షసి దబ్బున నేల కూలింది. వసంతుడు వెంటనే రెక్కలు విరిచి దాని గొంతును నులిమి ఆ చిలుకను చంపేశాడు. బ్రహ్మరాక్షసి గిలగిలా తన్నుకుంటూ చచ్చింది. అలాంటి దుష్టురాలైనటువంటి బ్రహ్మరాక్షసిని చంపినందుకు దేవతలు కూడా సంతోషించారు. రాక్షసి అరుపులు విన్నంతనే కళావతికి గుండె ఆగినంత పని అయింది. ఏమిటి ఈవేళ నా తల్లి అకాలంగా అంటే టైం కాని టైంలో వస్తుంది. నా నాథుడేమో ఒంటరిగా అడవికి పోయాడు. తన ఉనికి ఏమైనా తెలిసిందా? తన రహస్యం పసిగట్టి బ్రహ్మరాక్షసి వసంతుడికి ఏమైనా ఆపద కల్పించిందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చి చూసింది. లేదా బ్రహ్మరాక్షసి గుట్టంతా అనవసరంగా నేను వసంతుడికి చెప్పి నా తల్లి ప్రాణం మీదికి తెచ్చానా అని రకరకాలుగా ఆలోచిస్తూ బాధపడసాగింది. ఈలోగా వసంతుడు తిరిగి రావడంతో సంతోషంగా ఎదురేగి, ఇంత ఆలస్యం చేశారేం, ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అని అడిగింది. వసంతుడు బ్రహ్మరాక్షసి చచ్చిపోయిందని చెప్పాడు. తన తల్లి మరణానికి తానే కారణమని ఎంతో బాధపడింది కళావతి. వసంతుడు ఆశ్చర్యంతో, కళావతి, నీ తల్లిదండ్రులను చంపి మీ రాజ్యంలో మనుషులందరినీ చంపినటువంటి బ్రహ్మరాక్షసి చచ్చినందుకు ఆనందించక ఎందుకు బాధపడతావు అని ఓదార్చాడు. అయినా నన్ను చిన్నప్పటి నుంచి కన్న కూతుర్లా చూసుకుంది. తన చావుకు కారణమయ్యి నేను నమ్మక ద్రోహం చేశానని కళావతి చాలా బాధపడసాగింది. చివరిసారి తన తల్లి శవాన్ని చూస్తానని కోరింది వసంతుణ్ణి కళావతి. వెంటనే అతను ఆమెను బ్రహ్మరాక్షసి దగ్గరకు తీసుకెళ్లాడు. తన తల్లి శవానికి అంతిమయాత్ర చేసి సముద్రంలో శుచిగా స్నానం చేద్దామని దంపతులిద్దరూ సముద్రంలో దిగారు. అప్పుడు ఆమె కుడి చేతుకున్నటువంటి నవరత్న ఖచ్చితమైన కంకణము సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోయింది. ఆమె కంగారు పడుతూ సముద్రంలో వెతకసాగింది. వసంతుడు ఆమెను ఆపి, ప్రియా, ఎందుకు అలా వెతుకుతున్నావు అని అడిగాడు. కళావతి అతనితో, నాత, ఆకాశగంగలో నగలు వస్త్రాలు మూట గట్టున పెట్టి దేవతలు ఒకసారి స్నానం చేస్తుండగా మా అమ్మ అయినటువంటి బ్రహ్మరాక్షసి ఆ అప్సరసలకు తెలియకుండా వాళ్ళ చేతి కంకణాలను దొంగిలించి తీసుకొచ్చింది. ఇలా చూడండి, నా ఎడమ చేతికున్న కంకణము ఇంతటి అందమైన కంకణము ఈ సృష్టిలోనే లేదు. అలాంటి కంకణం జారి పడిపోయింది. అదంటే నాకెంతో ఇష్టం, అందుకనే చూస్తున్నాను అనంది. వసంతుడు ఆమెను ఊరడిస్తూ, కళావతి, ఊరికే శ్రమ పడకు. ఎన్నో అద్భుత వస్తువులను యథాతథంగా చేయగల ఒక కంసాలి మిత్రుడు, ఆప్తుడైన వాడు ఉన్నాడు నాకు. ఇది ఇస్తే తప్పకుండా ఇలాంటిది ఇంకోటి చేసిస్తాడు. మరేం భయం లేదు అంటూ ఆమెను కోటలోకి నడిపించాడు. మిత్రుల విషయం జ్ఞాపకం వచ్చి వసంతుడు తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ కోటలోని భవంతుల్ని వింతల్ని చూసి వెళ్ళాలనుకుని కళావతితో గడపసాగాడు. అలా సముద్రంలో జారిపడిన ఆ కంకణాన్ని ఒక చేప మింగింది. ఆ చేప ఒక జాలరి వల్ల పడగా ఆ చేప ఆ కంకణం మింగడం వల్ల అది వింతైన కాంతులతో మెరిసిపోతుందన్నమాట.
దాంతో ఆ జాలరి ఆ చేపను తీసుకుపోయి ఆ దేశ రాజు అయినటువంటి, అంటే ఆ ప్రాంతము వంగదేశంలో ఉంది. ఆ వంగదేశానికి రాజు కందర్పకేతుడు. ఆ రాజుకి తీసుకుపోయి ఇచ్చినాడు. అది చూసి ఆ రాజు ఎంతో ముచ్చటపడి ఆ జాలరికి ఎన్నో బహుమతులు ఇచ్చి పంపించేసినాడు. ఆ చేపను కోసి చూస్తే అద్భుతమైనటువంటి అందంతో మెరిసిపోయే కంకణం బయటపడింది. ఆ రాజు ఆ కంకణాన్ని చూసి, ఈ కంకణమే ఇంత అందంగా ఉందంటే ఈ కంకణాన్ని ధరించినటువంటి ఆ స్త్రీ ఇంకెంత అందంగా ఉంటుందో, అట్లాంటి స్త్రీని పొందిన ఆ మగవాడిది ఎంత అదృష్టమో కదా అని అనుకుని వెంటనే చాటింపు వేయించినాడు. ఈ కంకణాన్ని ధరించినటువంటి స్త్రీ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నాకు అప్పగించిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించినాడు. కానీ ఆ కంకణం తప్ప ఇంకేం ఆధారం లేకపోవడం వలన ఎవరు ముందుకు రాలేదు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక ముసలమ్మ ఈ కథ అంతా విని రాజు దగ్గరికి వచ్చి, నేను ఎట్లాగైనా సరే ఆ అమ్మాయిని తీసుకొస్తాను, మీరు మాత్రం నాకు అర్ధరాజ్యం ఇవ్వాలా అని చెప్పి వెంటనే ఒక పెద్ద ఓడను పంపించమని అడిగింది. దాంట్లో విచిత్ర వస్తువులు అన్ని సదుపాయాలు ఉండేటట్టు ఒక ఓడను పంపించమని అడిగింది. రాజు సరేనని ఒక ఓడని పంపించినాడు. ఆ ఓడలో అవసరమైన సామాన్లన్నీ వేసుకొని వెంటనే ఆ ముసలమ్మ బయలుదేరింది. ఎటువైపు బయలుదేరింది? ఆ జాలరికి ఎక్కడైతే ఆ చేప దొరికిందో ఆ వైపుకి ఆ ఓడ బయలుదేరింది. అలా పోతా ఉంటే 15 రోజులు గడిచిపోయినాయి. 15 రోజుల తర్వాత 16వ రోజు సముద్రపు ఒడ్డు మీద నుంచి ఎత్తైన మేడలు, ఎంతో కాంతులు విరజిమ్ముతాండే అందమైన ప్రదేశం కనిపించింది. వెంటనే ఆ ముసలమ్మ ఓడకి లంగరు వేయించి చిన్న చిన్న దొన్నె అంటే చిన్న నాటు పడవ అంటారు కదా, అట్లాంటి పడవలో ఒడ్డుకు చేరుకునింది. మొదట ఆ ముసలమ్మకి ఎవరు కనిపించలేదు. గట్టెక్కి 4 వైపులా చూసేసరికి ఇద్దరు కనిపించినారనమాట. ఆ ఇద్దరు ఎవరంటే వసంతుడు, కళావతి. ఉదయము మార్నింగ్ షికారుకు వచ్చి వాళ్ళు అటువైపు పోతా ఉన్నారు. వాళ్ళని చూస్తానే ఆ ముసలమ్మ యాక్టింగ్ చేసేది మొదలుపెట్టింది. ఏం చేసిందంటే తల విరబూసుకొని సముద్ర తీరంలో కూర్చొని గట్టిగా ఏడుస్తాంది. అంతలోపల కళావతి, వసంతుడు అక్కడికి వచ్చి, ఎవరమ్మా నువ్వు, నీకు వచ్చిన కష్టం ఏంది చెప్తే మేము మాకు చేతనైన సాయం చేస్తామని అన్నారు. ఆ ముసలమ్మ తలెత్తి చూసి వాళ్ళిద్దరు ఎంత అందంగా ఉన్నారా అని ఆశ్చర్యపోయి చూసింది. వెంటనే కళావతి చెయ్యి చూస్తే సేమ్ అట్లాంటిదే కంకణం ఉంది. గుర్తుపట్టేసింది. ఓకే, ఈ అమ్మాయి ఆ అమ్మాయి, ఎలాగైనా సరే ఎట్లో గట్ల మాయ చేసి ఈ అమ్మాయిని తీసుకుపోయి ఆ రాజుకి అప్పగించి నేను అర్ధరాజ్యం దక్కించుకుంటాను అని అనుకొని బయటికి, ఏమని చెప్పుకోనమ్మా నా కష్టము, నాకు లేక లేక ఒక కొడుకు పుట్టినాడు, పుట్టగానే వాని తండ్రి చనిపోయినాడు, పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినాను, పెళ్ళి అయ్యేసరికి వాడికి నా మీద అభిమానం తగ్గిపోయింది, నా కొడుకు బయటకు గంటేసినాడు, నా కోడలు ఏమైనా నూరు పోసిందో లేదా నా కొడుక్కే ఆ బుద్ధి పుట్టిందో తెలీదు, సముద్రంలో పడి సావమని ఈ సముద్రంలో పడేసినాడు, పాపి చిరాయి అంటారు కదా, నేను సావకుండా నాకు ఒక దొంగ దొరికింది, దాన్ని పట్టుకొని ఇట్లే బతికి బట్టగట్టినాను అని చెప్పి బోరు బోరు నేడుస్తుంది. వాళ్ళిద్దరూ జాలిపడి, అవ్వ పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటాము, నువ్వు కూడా మాతో పాటే ఉండు, మా తల్లిలాగా చూసుకుంటాం మిమ్మల్ని అని చెప్పి ఆ ముసలమ్మని తీసుకొని కోటలోకి తీసుకుపోయినారు. ఆ ముసలమ్మ ఎంతో నమ్మకంగా నటిస్తా ఉందన్నమాట. రోజులు గడిచే కొద్దీ కళావతిని బాగా దగ్గర చేసుకునింది. వసంతుడు లేని సమయం చూసి కళావతితో ఇట్లా అనింది, మనము ఈ కోటలో ఒంటరిగా ఉన్నాము, ఈ కోట దాటినామంటే అంత భయంకరమైన అడవి తప్ప మరేమీ లేదు కదా, నీ మొగుడేమో ఎప్పుడూ వేటకని పోతా అంటాడు, బయటకు పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు, అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే మనం ఎట్లా బతికేది, అందుకని నీ మొగుడికి ఎంత ఆయువు ఉందో కనుక్కో, అప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్పి నాటకమాడి కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పింది. ఈ ముసలిదాని కుటిలత్వం తెలియకుండా కళావతి, ఈ ముసలమ్మ నా కోసమే చెప్తాంది, చాలా మంచిదని భావించి ఒకరోజు మొగుడు వసంతుడు వేటకని పోతా అంటే ఆపి ఇలా బాధపడతా చెప్పింది, నువ్వు బయటకు వెళ్తావు, ఏం జరుగుతుందో నీకు తెలీదు,
నీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఏర్పడితే నేను ఎట్లా బతికేది, నేనేం చేయాలా, నాకు చాలా భయంగా ఉంది అని తన అనుమానం బయటపెట్టింది. అప్పుడు వసంతుడు ఆమెను ఓదారుస్తా, పిచ్చిదానా, నువ్వెందుకు అంత బాధపడతావు, నా ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నా నా మిత్రుడు ఉన్నాడు కదా దండుడు, వాడికి ప్రాణాలని గుప్తంగా దాచే విద్య తెలుసు. నా ప్రాణాలు నా కత్తిని దాచే ఈ వరలో ఉన్నాయి. ఈ వరకు ఏమైనా అయితే కానీ నాకేమీ జరగదు. నీకు అంతగా భయం ఉంటే ఈ వరం నీకే ఇచ్చిపోతాను. నువ్వే జాగ్రత్తగా దీన్ని కాపాడు. ఇంక నీకేం భయం లేదు కదా, ధైర్యంగా ఉండు అని చెప్పి వేటకి వెళ్ళిపోయినాడు. కత్తి వర తీసుకొని పోయిందనమాట కళావతి. వర అంటే ఏంటంటే మామూలుగా ఇప్పుడు కత్తి పెట్టేదానికి ఒకటి ఉంటుంది కదా, కత్తి లాంటిదే సేమ్ అట్లనే ఉంటుంది. పూర్వం రాజులు కత్తిని దాచేదానికి ఒకటి పెట్టుకుంటారు కదా నడుం దగ్గర, అది కత్తి వర. మీకు ఇంకా డౌట్ ఉంటే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తే, మనకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ సినిమాలు చూస్తే వాళ్ళు రాజులుగా వేషాలు వేసినటువంటి సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాల్లో మీకు కనిపిస్తుంది కత్తి వర అంటే ఏందనేది. అప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఈ కళావతి అమాయకంగా ఆ అవ్వకి, ఆ ముసలిదానికి అంత జరిగిందంతా చెప్పేసింది, తన మొగుడి ప్రాణం ఈ వరలో ఉందని. అప్పుడు ఆ ముసలిది ఎంతో సంతోషించింది. ఆహా, ఆయువు పట్టు దొరికింది, ఇంక ఇప్పుడు ఆడిచ్చచ్చు అనుకునింది అనమాట. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు ఆ దంపతులు ఇద్దరూ సరస్సు సల్లాపాల్లో మునిగి తేలిపోయి మర్చిపోయి మరిచి నిద్రపోయినారు. వాళ్ళు నిద్రపోయినారని తెలుసుకున్న తర్వాత ఈ ముసలిది పోయి ఆ మంచం కిందే వాళ్ళు భద్రంగా దాచిపెట్టినటువంటి ఆ ఊరని బయటికి తీసుకొచ్చి ఆ ఊరని ఒక రాయి మీద వేసి నూరుతా ఉందన్నమాట. ఊరని అది నూరుతా ఉండేసరికి ఈ వసంతుడికి ప్రాణం మీదకి వచ్చింది. గిలగిల తన్నుకోవడం మొదలుపెట్టినాడు. వెంటనే కళావతి నిద్ర లేచి, అయ్యో ఏమో ఆ ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి ఆ కత్తివర యాడుందా అని ఎతికింది. కనిపించలేదు. అనుమానం వచ్చి ఆ ముసలిదాని గదిలోకి పోయి చూస్తే ఆ ముసలిది ఆ వరని రాతికేసి నూరుతా ఉంది. వెంటనే పోయి ఆ వరని లాక్కొని, నీచురాలా, ఎట్లాంటి దానివి నువ్వు, నిర్భాగ్యపు దానా, తల్లిలాగా నిన్ను చూసినానే, నా మొగుడు ప్రాణం తీయాలని చూస్తావా అని అనిందనమాట. అప్పుడు ఆ ముసలిది తత్తరపడి, ఊరికే తిడతావేమి, నేను ఈ వర పని చేస్తుందా లేదా, నీ మొగుడికి ఏమైనా ఇబ్బందిగా ఉందా లేదా తెలుసుకుందామని చేసినాను. నేనేమి నీ మొగుడు ప్రాణం మీదకి తీసుకురాలేదు, కావాలంటే పోయి చూద్దాం పదా అని పిలుచుకొని పోయింది. పోయేసరికి వసంతుడు చచ్చిన వాడి మాదిరి పడున్నాడు, కానీ పూర్తిగా ప్రాణం పోలేదు, కొనూపిరితో ఉన్నాడు. ఆ విషయం ఈ కళావతికి ముసలిదానికి అర్థం కాలేదన్నమాట. ఆ ముసలిది వీడు చనిపోయినాడనే అనుకొని సంతోషించింది. అప్పుడు కళావతి చూసి బోరు బోరు నేడ్చింది. అయ్యో ఎంత పని చేసినావు, నా మొగుడు ప్రాణం తీసేసినావే అని బాధపడింది. అప్పుడు ఆ ముసలిది, నేను పొరపాటును చేసినానని కావాలని చేసినానా, అయినా ఏం భయం లేదు, మనుషుల్ని బతికిచ్చే సిద్ధ ఔషధం నాకు తెలుసు, దానికి నువ్వు ఒక పని చేయాలా, వెంటనే పోయి నువ్వు సముద్రంలో స్నానం చెయ్యి, తర్వాత నేను చేస్తాను ఆ సిద్ధ ఔషధము అని పిలుచుకొని పోయింది. అసలే మొగుడు ప్రాణం పోయిందనే బాధలో ఉండే కళావతి విచక్షణ రహితంగా ఆలోచించలేకపోయింది ఈ ముసలిదాని కుటిలత్వాన్ని. ముసలిది చెప్పినట్టుగా చేసింది. పోయి సముద్రంలో స్నానం చేసేకపోయింది. ఇట్లా ఒడ్డును కూర్చొని తల అంటుకోరాదు, అక్కడ ఒక చిన్న నాటుపడ ఉంది కదా, అక్కడ పద, నేను నీకు తలకి పులుసు పోసి తలస్నానం చేపిస్తానన్న అమ్మబలికి వెంటనే ఆ దోణిలేక ఆమెను కూర్చోబెట్టి ఒక చేత్తో తల అంటుతా అన్నట్టు యాక్టింగ్ చేసి వెంటనే దాన్ని తీసుకొని పోయి ఓడ దగ్గరికి చేరచేసిందనమాట. ఆ ఓడలో రాజభటులు ఉన్నారు కదా, వాళ్ళ సాయంతో ఆమెను ఓడలోకి ఎక్కించింది. వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి సముద్ర తీరం దాటిపోతా ఉంది ఓడ. అప్పుడు కళావతికి జరిగిండే తప్పు తెలిసింది. ఈ కుటిలతురాలు ఇంత మోసం చేసి తనని మభ్యపెట్టి మొగుడు ప్రాణాలు తీసి తనని ఎత్తుకుపోతానని అర్థమయ్యి ఇష్టం వచ్చినట్టు తిట్టింది. పాపాత్మురాలా, నువ్వు ఎట్లాంటి దానివి, నిన్ను నమ్మి అనవసరంగా పాముకు పాలు పోసినట్టు నిన్ను దగ్గర చేర్చుకున్నాను, నాకు ఈ శిక్ష పడాల్సిందే, నా మొగుడు ప్రాణం తీసినావు, నా ప్రాణం మీదకి తెచ్చినావు, నీ అట్లాంటి దాన్ని ఎక్కడెక్కడా చూడలేదు, అసలు ఇంక నీకు ఏం కావాలా, నేను కూడా చస్తాను, నువ్వు సంతోషంగా ఉందువు అని చెప్పి సముద్రంలో పడి చచ్చిపోయేదానికి పోయింది. కానీ
వెంటనే ఆడ రాజభటులంతా ఉన్నారు కదా, వాళ్ళని బలవంతంగా తీసుకుపోయి ఆమెను ఒక గదిలో బంధించేస్తున్నారు. ఆ తర్వాత ఒకరోజు కళావతి దగ్గరికి పోయి ఈ ముసలిది ఇంకా అప్పుడు కూడా ప్రలోభ పెట్టాలని, చూడు కళావతి, నీ భర్త మరణించినాడు, ఇంక తిరిగి రాడు, నువ్వేం బాధపడద్దు, అతనికంటే అందంలో 1000 రెట్లు అందంగా ఉండేవాడు, అంతకంటే బలవంతుడైన రాజు దగ్గరికి తీసుకుపోతాను నిన్ను, అతన్ని భర్తగా పొంది హాయిగా ఉండు, ఎందుకు ఇట్లా బాధపడతావు అని మభ్యపెట్టేకి చూసింది. కళావతి ఇష్టం వచ్చినట్లు తిట్టిందనమాట. సరే ఇంక తన మారదని ముసలి దూరికే ఉంది. గాలి బాగా అనుకూలించడం చేత 6 రోజుల్లోనే వంగదేశానికి చేరుకున్నారు. వంగదేశం చేరుకుంటానే రాజు ఆత్రం పట్టలేక పరిగెత్తుకుంటా వచ్చినాడు. వచ్చి కళావతిని చూసి ఆశ్చర్యపోయినాడు. ఇంత అద్భుత సౌందర్య రాశిని అతడు ఎన్నడూ చూడలేదన్నమాట. వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ ముసలిది ఏం చెప్తుందంటే, రాజా నువ్వు తొందర పడ్డావంటే ఆమె నీకు దొరకదు, కొన్ని రోజులు ఓపిక పట్టు, ఆమె మనసు మారే వరకు అని చెప్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఓపిక పట్టలేక ఆ రాజు మళ్ళీ కళావతి దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కళావతి ఏం చెప్పిందంటే, నేను ఒక వ్రతము చేస్తాను, ఆ వ్రతం అయ్యే వరకు నేను ఏమి పని చేయను, ఎవరిని పెళ్లి చేసుకోను, అందుకని నన్ను బలవంత పెట్టద్దు, నా వ్రతం ముగిసే వరకు అంటే 1 సంవత్సరం పాటు నువ్వు నా దగ్గరికి రావద్దు, ఆ తర్వాత నువ్వు అడిగినట్టు నేను చేస్తాను అని మభ్యపెట్టిందనమాట. ఆ రాజు ఆ సంవత్సరం పాటు రోజుకొక యుగంలా గడుపుతున్నాడు ఆమెను ఎప్పుడు పొందల్లా అని చెప్పి. ఇక్కడి వరకు కథ చెప్పి మనసిద్ధుడు సరే ఇంక ప్రయాణ సమయం అయ్యింది, ఇంక బయలుదేరదాం పదా, తర్వాయి భాగం వచ్చే మజిలీలో చెప్పుకుందామని చెప్పి బయలుదేరినాడు. కానీ ఇక్కడ దాకా కథ విన్నటువంటి కోటప్ప ఆగలేక తోవలో, అయ్యా నిజంగా వసంతుడు బతికే ఉన్నాడా, కళావతిని మళ్ళీ కలుసుకున్నాడా, తన మిత్రులందరినీ కలుసుకున్నాడా అని అడుగుతా ఉన్నాడు. కానీ నడిచేటప్పుడు మాట్లాడాడు కదా, అది నియమం. అందుకని మనసిద్ధుడు ఓంకారం జపిస్తా నడుస్తానాడే కానీ ఏమీ మాట్లాడలేదు. సైగలు చేసి చెప్పినాడు, ఇప్పుడేం చెప్పలేను, తర్వాత మజిలీలో చెప్పుకుందాం అని చెప్పి. చేసేది లేక కోటప్ప కూడా ఇంకా తర్వాయి భాగం ఏమైతుందా కథ అని ఆలోచిస్తా మనసిద్ధుడు వెంటే నడిచినాడు. ఇక్కడితో 2వ మజిలీ అయిపోయింది. ఆ రోజంతా నడిచి మరుసటి రోజు సాయంత్రానికి 3వ మజిలీ చేరుకుని పూజ చేసుకుని భోజనం ముగించి త్వరగా ఒక దగ్గర కూర్చొని చల్లగా మళ్ళీ కోటప్ప అడిగినాడు, గురువర్య తర్వాత కథ ఏమైందో త్వరగా చెప్పండి అని. మనసిద్ధుడు సంతోషిస్తా తర్వాత కథ చెప్పడం ఆరంభించినాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. మరి 3వ మజిలీలో వసంతుడు కళావతిని కలుసుకుంటాడా లేదా అని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందితో షేర్ చేసుకోండి. ఇవి పాత కథలు కదా, అందరికీ తెలియాలని నేను మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాను. దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరితోటి షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండ.